హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లను తింటే ఏ పోషక విలువలు మన శరీరానికి అందుతాయి, ఎలా తినొచ్చు అంటే ఇప్పుడు ఎండాకాలం. ఈ సమయంలో ఎక్కువగా జ్యూసెస్ తాగడానికి ఇష్టపడతారు, కానీ అలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు డాక్టర్స్. మరి ఏం తినాలి, ఏం తింటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏ వైటమిన్స్ ఆరోగ్యాన్ని కలిగించగలుగుతాయి, ఆరోగ్యాన్ని అందించగలుగుతాయో ఇప్పుడు చూద్దాం. సహజంగా ఫ్రూట్స్ లలో చక్కెర శాతం ఓ మోస్తరు ఉంటుంది. అందులో కొన్నింట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇలాంటివి చక్కెర శాతం తక్కువగా విడుదల చేస్తాయి. ఇలాంటివి ఎక్కువ శాతం తిన్నా కూడా ఏం జరగదు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. నేరేడు పండ్లలో ఎక్కువ శాతం ఇన్సులిన్ ఉంటుంది. అది మనకి ఇన్సులిన్ అందిస్తుంది. ఇంకా జామ పండ్లు, వీటిలో అధిక శాతం పీచు పదార్థం ఉంటుంది కనుక తొక్కుతో వీటిని తినవచ్చు. ఇకపోతే బొప్పాయి పండ్లు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా సహజంగా ఉంటుంది. ఇవి రక్తాన్ని శుద్ధి చేయగలదు. ఇకపోతే రేగు పండ్లు, ఇవి తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిబిలిటీ మెరుగుపరుస్తుంది. ఇంకా కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ తక్కువగా ఉంటుంది. ఇవి ఒక మోతాదులో అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు తాగవచ్చు. కర్బూజా, ఆపిల్ పండ్లలో ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారంలో రోజువారీగా తీసుకోవచ్చు. ఇంకో విషయం, నట్స్, సీడ్స్, వీటిని పెరుగుతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు డాక్టర్స్. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.